ఎక్కువ రాజకీయ నాయకులు మేమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్లో చాలా మంది యువత మాట్లాడుతున్నారు. యువత మాట్లాడినప్పుడు వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళకుండే క్లారిటీ కానీ, టెక్నాలజీ పైన వాళ్ళకుండే కమాండ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్, మామూలుగా రామ్మోహన్కి అయితే నేను ఎర్రమనాయుడు గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. నాకు కూడా ఆ రోజు ఒక పెద్ద షాక్. మహబూబ్నగర్లో ఉన్నాను పాదయాత్రలో, అదొక షాక్ నాకు. అక్కడి నుంచి నేను నేరుగా నా ప్రోగ్రాం వాయిదా వేసుకొని నేరుగా వస్తే రామ్మోహన్ ఢిల్లీ నుంచి అనుకుంటాను, అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాడు. నేను విమానంలో పక్కన కూర్చొని పెట్టుకొని కన్సోల్ చేసిన తర్వాత, రామ్మోహన్ నీకేమైనా ఫాదర్ ఏమైనా చెప్పాడా, ఎప్పుడన్నా ఏమన్నా విషయాలు అన్నాను. ఇంతవరకు నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, ఏ విషయం కూడా షేర్ చేయలేదు. నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు తప్ప నాకు రాజకీయాలు కానీ, వ్యక్తిగతంగా కుటుంబ వివరాలు కానీ, లేకుంటే ఆస్తి వివరాలు ఏమీ చేయలేదని చెప్పి, ఏమీ చెప్పలేదని చెప్పి అప్పుడు రామ్మోహన్ చెప్పాడు. రామ్మోహన్ వాడు అడిగా, రామ్మోహన్ నువ్వేం భయపడద్దు, తండ్రి లేడు, ఏ లోటు లేకుండా ఒక గార్డియన్గా నేనుంటాను, నిన్ను అన్ని విధాల ముందుకు తీసుకొస్తాను, నేను ఒక్కరోజు మాట ఇచ్చాను. ఆ తర్వాత సరే ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఎర్రమనాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఒక మీటింగ్లో కూర్చుంటే ఎంత బాగా చేసేవాడంటే, అంత ఎఫెక్టివ్గా ఒక మాట చెప్తే ఇంకా ఎదురు మాటే లేదు. నేనేం చెప్తే దాన్ని ఫాలో అయిన వ్యక్తి, అంత బ్రహ్మాండమైన నాయకుడు ఎర్రమనాయుడు గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను చూశాను. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మీరు ఆలోచిస్తే ఉత్తర ఆంధ్రప్రదేశ్లో తర్వాత అశోక్ గారు వచ్చారు, కానీ ఎర్రమనాయుడే మొదటిసారి కేంద్ర మంత్రి అయింది మన పార్టీ నుంచి. ఉత్తరాంధ్ర మొత్తానికి కలిసి ఆయనే అయ్యాడు. ఆయనకు ఆ రోజు అన్ని లీడర్షిప్ బ్రహ్మాండంగా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఎర్రమనాయుడు గారే గుర్తొచ్చేవారు. ఢిల్లీకి పోతాను ఆయన్నే గుర్తుపెట్టుకునేవాళ్ళు, అంత బాగా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అచ్చెన్నాయుడు వస్తే, మన రామ్మోహన్ చూస్తే నాకు అనిపిస్తుంది ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఇక్కడికి వస్తే బ్యూటిఫుల్గా మీరు చూస్తున్నారు. 2 రోజుల్లో మీరు చూస్తే ఎవ్వరూ ఊహించని విధంగా బ్రహ్మాండంగా మీటింగ్ని కండక్ట్ చేయడం కానీ, ఫ్లూయెంట్గా ఫ్రీగా మాట్లాడడం కానీ, అదే మరి ఇంకొక పక్కన ఈయన ఎంపీగా నేను ముందుగానే క్యాండిడేట్ చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోమంటే పాదయాత్ర సైకిల్ యాత్ర పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యూన్స్ తిరిగి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా 3.5 yearsలో ఎమర్జ్ అయ్యాడంటే, 4 సంవత్సరాలు ఎమర్జ్ అయ్యాడంటే ఇది ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అఖిల ప్రియను కూడా చూశాను, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అమ్మాయిని కూడా మంత్రిగా తీసుకున్నాం. యువతకు శక్తి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశంలో కూడా యువత రావాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున. ఓసారి కొంతమంది విమర్శిస్తున్నారు, కానీ నేను డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, ఇంకొకరు ఏ పదవులు ఉంటే ఆ పదవులు వస్తున్నారు. అదే మరి వ్యాపారస్తులు అవుతున్నారు. రాజకీయాల్లో కూడా డబ్బులు సంపాదించుకోవాలి అని వస్తే తప్పు, కానీ సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలని ఎవరు వచ్చినా వాళ్ళని పూర్తిగా మన పార్టీ నాయకులనే కాకుండా ఇంతవరకు రాజకీయాలు లేని వాళ్ళని కూడా పూర్తిగా ఎంకరేజ్ చేస్తాను. మేము కూడా ఎంకరేజ్ చేస్తామని ఈ మహానాడు అందరికీ ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువత అవసరం. లేకపోతే ఒక్కొక్కసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరైనా సరే ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఎంత పట్టుదల ఉన్నా, ఎంత డెడికేషన్ ఉన్నా తగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కడికక్కడ యువత ఉండాలి, పెద్దవాళ్ళ అనుభవాలు ఉండాలి, 2 మిక్స్ చేసుకొని ముందుకు పోతే తప్ప. ఇప్పుడు ఈరోజు చూస్తే ఈ యొక్క ఈవెంట్ అంతా నేను చూస్తున్న యువత చాలా బాగా డామినేట్ చేస్తున్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు, అంతా అప్రెంటిస్గా ఉన్నారు. నిన్న ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది అప్రెంటిస్గా పనిచేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి కూడా వారిని